శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా 2025 ఫిబ్రవరి 6, 7, 8, 9 తేదీలలో జరుగుతున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ గుంటూరు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాసభ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్తు తీర్చిదిద్దడంలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని, నైతిక విలువలను యువతలో ప్రగతిశీల భావాన్ని పెంపొందించడంలో అఖిల భారత యువజన సమైక్య నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, యువజన హక్కుల సాధన కోసం ఏఐవైఎఫ్ అలుపెరగని పోరాటం చేయడంలో కృషి చేస్తోందని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున యువత కదిలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందుల నాసర్జీ, ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి మర్యాదాస్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యశ్వంత్, ఏఐవైఎఫ్ నాయకులు రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పరుచూరి రాజేంద్ర, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలో ఫిబ్రవరి 6వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు శ్రీకాకుళంలో జరగబోతా ఉన్నాయి. మొదటి రోజు 6వ తారీఖున వేలాది మంది యువకులతో పెద్ద ఎత్తున ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించడం జరుగుతోంది. ఈ మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలని, మెగా డిఎస్సి విడుదల చేయాలని, అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, శాశ్వత సమస్య పరిష్కారానికి చూపాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. గత ఎన్నికల సమయంలో ఉగాది నాడు మీ అందరికీ కూడా తీపి వార్త చెప్తున్నాను, మిమ్మల్ని అందరినీ కొనసాగిస్తాము, 5,000 రూపాయలతో ఏమీ రాదు, 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా కూడా వాలంటీర్ల సమస్య పరిష్కారానికి ఏ ఒక్క అధికారంలో రాకముందు ఏమైతే చెప్పిందో అవన్నీ కూడా రోజు రోజుకి నీటి మీద బుడకల్లాగా వాళ్ళు చెప్పిన మాటలు మొత్తం కూడా తయారవుతూ ఉన్నాయి. దానికి ఉదాహరణ చూసుకుంటే మెగా డిఎస్సి ఇస్తారని అధికారంలోకి వచ్చాక ఏదో నామకావాస్తు ఏదో దానికి సంబంధించి నేను నివేదిక ఇస్తున్నానని చెప్పి మొన్న లోకేష్ గారు పలికారులే కానీ నేటి బట్టికి 4 నెలలు అవుతా ఉన్న మెగా డిఎస్సి గురించి ప్రభుత్వం మాట్లాడకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. అదేవిధంగా వాలంటీర్ విషయాన్ని చూసుకుంటే ఈ రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లు కనుక ఉంటే 2,60,000 మంది కుటుంబాలు ఆ జీవన ఆధారం మీద ఆధారపడి ఉన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి గమనించే నేను వలీ ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉన్నదో గత ప్రభుత్వంలో కూడా అనేక పోరాటాలు చేసి ఆ ప్రభుత్వ పతనానికి కూడా ఈ యొక్క నిరుద్యోగులు కారణమయ్యారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అధికారంలో రానప్పుడు మేము రాగానే 2 లక్షల పైచిలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తాము, వాలంటీర్లకు కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు, 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామన్న ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు మీరు నిరుద్యోగులకు ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారో ఇప్పుడు మీరు జనాల్లోకి రండి, ఇప్పుడు ప్రజల్లోకి రండి. ఆనాడు పాదయాత్రల్లో సభలు పెట్టి మీరు ఏ విధంగా అయితే చెప్పారో ఈనాడు మేము ఇవ్వలేకపోతా ఉన్నాము, ఈ యొక్క హామీలు చూసి భయం వేస్తూ ఉందని చంద్రబాబు నాయుడు గారు శాసనసభలోనే ప్రకటిస్తున్నారంటే ఇన్నాళ్ళు ఈ దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మాటలకు కూడా విలువ లేకపోతే ఏ విధమైన రాజకీయం మీరు చేస్తూ ఉన్నారో ప్రజలకు అర్థమవుతా ఉన్నది. ఇంకోవైపు చూస్తూ ఉంటే 2,60,000 మంది వాలంటీర్లు రోడ్డును పడి పోరాటాలు చేస్తూ ఉంటే పోలీసులను అడ్డు పెట్టుకొని మేము అధికారంలో రానప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారన్న లోకేష్ గారు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాము. ఈనాడు మీరు అధికారంలోకి వచ్చారు, ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నారు, పోలీసులను అడ్డు పెట్టుకుంటా ఉన్నారు, 30 యాక్ట్తో కేసులు పెడతా ఉన్నారు, 144 సెక్షన్లు ఉపయోగిస్తా ఉన్నారు. ఆనాడు చెప్పిన లోకేష్ గారు నిన్న మేము చూస్తూ ఉన్నాము, వాలంటీర్లు పోరాటం చేస్తూ ఉంటే మా ఇళ్ళకు కూడా వచ్చి నోటీసులు ఇస్తా ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా దీని మీద మాట్లాడతారు లోకేష్ గారు? క్షమించండి.